ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది భారీ టస్కర్ పైన వెల్డింగ్ పనులు ప్రారంభించారు కార్మికులు. వెల్డింగ్ పనులు రోజు మొత్తం కొనసాగనున్నాయి. 20 మంది కార్మికులు దీనికోసం శ్రమించనున్నారు. దీనిపై మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి విచ్చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే మొత్తం ఖైరతాబాద్ గణేశుడు ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా మొత్తం భక్తులతో నిండిపోయింది. చాలా రష్ గా కనిపిస్తూ ఉంది. పైగా ఇవాళ ఆదివారం కావడంతో కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కళ్ళు గణేశుడి దర్శనానికి విచ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపున పోలీసులు కూడా భారీ బందోబస్తును నిర్వహించారు. అయితే ఇక ఇప్పటికే నిమజ్జనానికి ఇంకొక రోజు, అలాగే అటు దర్శనానికి ఇంకొక రోజు మాత్రమే సమయం ఉండటంతో పూర్తిగా నిమజ్జన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఖైరతాబాదు గణేశుడికి సంబంధించినటువంటి ఏదైతే రథం ఉంటుందో తీసుకెళ్లేటువంటి ఆ టస్కర్, నిమజ్జనానికి ఉపయోగించేటువంటి ఆ టస్కర్ కూడా ఇప్పటికే ప్రాంగణం వద్దకు చేరుకుంది. సో ఇప్పుడే అక్కడ ఆల్రెడీ వెల్డింగ్ కు సంబంధించినటువంటి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మనం విజువల్స్ లో ఏదైతే చూస్తున్నామో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ భారీ టస్కర్ నే ఖైరతాబాదు గణేశుడి యొక్క నిమజ్జనానికి ఎవ్రీ ఇయర్ ఉపయోగిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే టస్కర్ ని వాడటం జరుగుతుంది. దాదాపు రాత్రంతా కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి ఈ టస్కరు ఖైరతాబాద్ కు చేరుకుంది. అయితే ఇక 17వ తారీఖున నిమజ్జనం ఉండటంతో ఇప్పటి నుంచే ఇక వెల్డింగ్ వర్క్స్ ను కూడా ఇప్పటికే ప్రారంభించారు. దాదాపు 20 మంది వెల్డింగ్ సభ్యులు ఇక్కడ ఖైరతాబాదు గణేశుడి యొక్క నిమజ్జనానికి ఉపయోగించినటువంటి యొక్క టస్కర్ మీద వెల్డింగ్ వర్క్స్ ను స్టార్ట్ చేశారు. మొత్తం వీళ్ళందరూ కూడా దాదాపు 20 మంది కార్మికులు ఇవాళ ప్రతిరోజు అంటే ఇవాళ నుంచి కూడా ఈ వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇవాళంతా కూడా ఈ వర్క్స్ మీదే ఉంటారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి మరి వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు ప్రతి సంవత్సరం వస్తుంటారా ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఈ వెల్డింగ్ వర్క్స్ ను సూపర్వైజ్ చేసేటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయింది? మచిలీపట్నం నుంచి వచ్చామండి. నిన్న వచ్చాము మేము. ఈరోజు టస్కర్ వచ్చింది, వాళ్ళు మాకు పర్మిటింగ్ చేసాం. మొత్తం ఎన్ని గంటల వరకు సమయం పడుతుంది? రేపు 12 దాకా టైం పడుతుంది. రేపు మధ్యాహ్నం 12 దాకా పడుతుంది. రేపు నైట్ విగ్రహం లేపుతారు. ఎల్లుండి నిమజ్జనానికి బయలుదేరు. ఈ వెల్డింగ్ వర్క్స్ కి సంబంధించి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి? ప్రతిసారి ఇప్పుడు ఈ వెల్డింగ్ వర్క్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 16 సంవత్సరాల మాట వస్తున్నాను. 16 సంవత్సరాల నుంచి? 16 సంవత్సరాల మాట వస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇటు గణేశుడి దగ్గర ఈ వెల్డింగ్? ఇప్పుడు మీకు ఒక వర్క్ అనేది దొరికింది కదా, ఎలా అనిపిస్తుంటుంది మీకు? అన్న ఇక్కడ పని చేసిన 2 నెలలు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఏంటంటే పని చేసినట్టు అనిపించదు, సరదాగా గడిచిపోతుంది. అయితే మేము చేసిన దాన్ని బట్టి బేసిక్ ఉంటుంది. వేళ్ళు బొమ్మ, అది 60 వేలు బొమ్మ కాబట్టి దాన్ని చాలా గట్టిగా స్ట్రాంగ్గా చేస్తాం, ఏ చిన్న రిమార్క్ రాకుండా. అంటే ఖైరతాబాదు గణేశుడు అనగానే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. భద్రతకు సంబంధించి టస్కర్ మీద నిలబెట్టేటప్పుడు కావచ్చు, తీసుకెళ్లేటప్పుడు కావచ్చు, జాగ్రత్త పరంగా చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? దానికోసం 3 గట్టలు, హెవీ సైజ్ గట్టలు వేస్తాము. తర్వాత దానికి స్ట్రెచ్చర్ కడతాము. బొమ్మ దీని మీద కూర్చోబెట్టినాక దానికి మళ్ళీ బొమ్మకి సపోర్ట్లు 10 సపోర్ట్, ఎదురొక 5 వెనకాల 5 సపోర్ట్లు కడతాము. తర్వాత 2 బ్యాక్ సైడ్ 2 డైరెక్ట్ లెంతలు 2 వెళ్తాయి. అది సరిపోతుంది. అంటే ఏ రకమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు ఆ గణేశుడి బొమ్మ విగ్రహానికి సంబంధించి? సపోర్ట్ అయితే గట్టిగా ఇస్తాము. దాని మీద దగ్గర ఒక 8 టన్నులైనా లోడ్గా వస్తుంది. మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు? మేము ఒక 20 మంది వేస్తాం. 20 మంది వేస్తాం. సో అది దాదాపు 16 సంవత్సరాల నుంచి కూడా గణేశుని తీసుకెళ్లేటువంటి విగ్రహాన్ని తీసుకెళ్లేటువంటి టస్కర్ ఏదైతే ఉందో ఆ టస్కర్ వద్ద వెల్డింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నాము. మాకు ఈ వర్క్ చేస్తున్నంతసేపు కూడా కొంత ఖైరతాబాదు గణేశుడికి ఈ వెల్డింగ్ వర్క్ అనేది చేయడం కొంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. పనిలాగా ఉండదు, ఒక అదృష్టంలా భావించి కూడా చాలా మంచిది అని చెప్పి కొంత ఇష్టంతో ఈ పని చేస్తూ ఉంటాము అనేది కూడా ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇక 20 సభ్యుల బృందం మచిలీపట్నం నుంచి వచ్చారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా ఈ వెల్డింగ్ వర్క్స్ ను కంప్లీట్ చేసి నిమజ్జనం వరకు కూడా దాదాపు 1000 టన్నులను నించోబెట్టినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది అనేది జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండేటట్టు కూడా అన్ని రకాల వెల్డింగ్ వర్క్స్ ను కంప్లీట్ చేస్తున్నామంటూ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులు తెలియజేస్తున్నారు.